హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో మీరు క్లిక్ చేశారంటే ఆల్రెడీ మూవీ చూసే ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకళ్ళు చూడకపోయి ఉంటే స్పాయిలర్ ఫ్రీ రివ్యూ పెట్టాను, అది చెక్అవుట్ చేయండి. స్పాయిలర్ వార్నింగ్, ఈ వీడియోలో మూవీకి సంబంధించి చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. సో రెండోసారి చూసాక ఐ కెన్ టెల్ దిస్ ఈస్ ది బెస్ట్ డెడ్పూల్ మూవీ ఎవర్. బికాస్ స్టోరీ కొంచెం బేసిక్ గా ఉన్నా గానీ సెకండ్ వాచ్ లో మూవీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ గైస్ సి స్టోరీ బేసిక్ గా ఉందనిపించినా గానీ ఈ ఒక్క మూవీలో వీళ్ళు ఎంసీయూకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సో మరి అవేంటి, మూవీ కోర్ ప్లాట్ అండ్ అలాగే ఎండింగ్, పోస్ట్ క్రెడిట్ సీన్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ క్యామియోస్ కూడా. బికాస్ మూవీలో కొన్ని క్యామియోస్ కొంతమందికి అర్థం కాలేదు. సో క్యామియోస్ గురించి లాస్ట్ లో చెప్తాను. బట్ స్టిల్ గైస్, మెటా అనే పదాన్ని 100 టైమ్స్ మల్టిప్లై చేస్తే అదే ఈ మూవీ. బికాస్ ఎదుగుతా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఎవ్రీ సెకండ్ మీకు చాలా ఈస్టర్ ఎగ్స్, రెఫరెన్సెస్, కాల్ బ్యాక్స్ అనేవి చూస్తారు. సో మరి వాటిలన్నిటిని కవర్ చేస్తే ఒక వీడియో తయారు చేయాలా వద్దా కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కానీ దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బికాస్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో ఇవి రెండు చేస్తే కొంచెం మోటివేటింగ్ గా ఉంటది. ఇంకా లెట్స్ గో. సో ఫస్ట్ వన్, డెడ్పూల్. సో ప్రీవియస్ మూవీ లాస్ట్ లో డెడ్పూల్ ని టైం ట్రావెల్ చేస్తా చూపించారు. బట్ ఈ మూవీలో ఏం చూపించారంటే డెడ్పూల్ మల్టిపుల్ టైమ్ లైన్స్ లో కూడా ట్రావెల్ చేయగలడని. బికాస్ ఈ మూవీ స్టార్టింగ్ లో అర్త్ 616 కి వచ్చి హ్యాపీ దగ్గర జాబ్ అడుగుతాడు అవెంజర్స్ లో జాయిన్ అవ్వాలని. సో ఇక్కడ టైమ్ లైన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ ఇన్ఫినిటీ వార్ కన్నా ముందు జరుగుతుంది. అంటే సివిల్ వార్ అను ఇన్ఫినిటీ వార్ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఇక్కడ అవెంజర్స్ లో జాయిన్ అవుతానని చెప్తే హ్యాపీ వద్దంటాడు. సో అందుకే డెడ్పూల్ మళ్ళీ తన యూనివర్స్ అయిన 1005 యూనివర్స్ కు వస్తాడు. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో మీకు తెలిసి ఉండిద్ది ఎక్స్మెన్ లో కూడా డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నాయని. ఇన్ఫాక్ట్ లోగన్ మూవీ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ టైమ్ లైన్ లో జరుగుతుంది. కానీ ఇక్కడ మార్వల్ దృష్టిలో 616 అర్త్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ మూవీస్ అన్ని జరుగుతున్నది అదే మెయిన్ టైమ్ లైన్. అండ్ ఇక మిగతా ఎక్స్మెన్ ఆర్ మొత్తం ఫాక్స్ యూనివర్స్ లో ఉన్న అన్ని మూవీస్ ని వాళ్ళు 1005 అర్త్ లో జరిగిందని చెప్తారు. అండ్ ఆ లోపల డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నా గానీ వాళ్ళ మొత్తాన్ని 1005 అర్త్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకా హ్యాపీ వద్దన్నాక తన యూనివర్స్ కి తను వచ్చేస్తాడు. సో ప్రస్తుతానికి లైఫ్ పర్పస్ తెలియక డెడ్పూల్ పని వదిలేసి జాబ్ చేసుకుంటున్నాడు. సో అలాంటప్పుడు తన టీవీఐ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. సో హియర్ కమ్స్ న్యూ టీవీఐ, న్యూ రూల్స్. సో లోకీ సిరీస్ చూసిన వాళ్ళందరికీ తెలిసిందే, లోకీ సిరీస్ లాస్ట్ లో ఆ టైమ్ లైన్స్ అన్నిటిని పట్టుకుని ఒక ట్రీ లాగా తయారు చేస్తాడు లోకీ. ఇంతవరకు టీవీఐ పని వచ్చేసి ఏదైనా వేరియంట్ తప్పు చేస్తే వాళ్ళ అర్త్ అనేది డిస్ట్రాయ్ అయిపోద్ది కాబట్టి కొన్ని రోజుల్లో ఇంకా వాళ్ళ వేరియంట్ ని ప్రూవ్ చేసి వాళ్ళే ఆ టైమ్ లైన్ మొత్తాన్ని ఇంకా డిస్ట్రాయ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు టీవీఐ పని వచ్చేసి లోకీ ట్రీయల్లే తయారు చేశాడు కాబట్టి జస్ట్ అలా చూస్తూ ఉంటారు. అంటే ఏదైనా వేరియంట్ చేంజెస్ చేసినా గానీ ఒకళ్ళు డిస్ట్రాయ్ అయిపోతుందంటే అర్త్ అది అవనిస్తారు. అంతేగాని వీళ్ళు మధ్యలో వెళ్ళి దాన్ని తొందరగా అవజేయడానికి ట్రై చేయరు. అంటే ట్రీలో ఎలా అయితే కొత్త బ్రాంచెస్ వచ్చా వడిలిపోయి పడిపోయాక మళ్ళీ కొత్త చేస్తాయో, సో అలాగే ప్రెసెంట్ టీవీ అనేది వర్క్ చేస్తుంది. సో ఇక్కడ పారాడాక్స్ అనే అతనికి ఈ ప్రాసెస్ నచ్చలేదు. తనకు ఆ పాత్ ప్రాసెస్ ఇష్టం. అంటే కొన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేసి ఆ టైం లో డిస్ట్రాయ్ అవుతాం చూడటం కన్నా ముందే దాన్ని డిస్ట్రాయ్ చేస్తే మంచిది అనుకుంటాడు. కానీ అదే తను వెళ్ళి ప్రూవ్ చేస్తే తెలిసిపోద్ది కాబట్టి తను ఒక టైం బాంబ్ అనేది తయారు చేశాడు. సో దాన్ని యాక్టివేట్ చేస్తే జరగాల్సిన ఇయర్స్ అన్ని ఫాస్ట్ గా జరిగిపోతాయి. సో ఆటోమేటిక్ గా టైం లైన్ డెడ్ అయిపోద్ది. సో ఇది మిస్టర్ పారాడాక్స్ మెయిన్ గోల్. నెక్స్ట్ వీళ్ళు యాంకర్ బీయింగ్ అనే కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యూచర్ ఎంసీలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో వీళ్ళ ప్రకారం ఎవ్రీ టైమ్ లైన్ లో ఒక యాంకర్ బీన్ ఉంటారు. అండ్ వాళ్ళు కనుక చనిపోతే ఆ టైం లైన్ నిదానంగా డిస్ట్రాయ్ అయిపోద్ది. సో ఇక్కడ వీళ్ళు ఈ మూవీలో చాలా సైలెంట్ గానే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో వీళ్ళు డెఫినెట్లీ ఫ్యూచర్ ఎంసీయూలో ఈ పాయింట్ ని ఖచ్చితంగా వాడొచ్చేమో. లైక్ మన మెయిన్ టైమ్ లైన్ కి ఐరన్ మ్యాన్ యాంకర్ బీయింగ్ అని. సో తను చనిపోయిన దగ్గర నుంచి మొత్తం డిస్ట్రక్షన్ వైపుకే ఈ టైం లైన్ మొత్తం వెళ్తుందని. అండ్ కామిక్స్ మెన్ లేని సీక్రెట్ వార్స్ లో ఈ టైం లైన్ మొత్తాన్ని కొలైడ్ చేస్తారేమో. ఇన్ఫాక్ట్ ఈ పాయింట్ గురించి కెసెండ్రా తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. సో ఇక్కడ లోగన్ సేమ్ టైం లైన్ కాకపోయినా వీళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాబట్టి డెడ్పూల్ టైం లైన్ లో యాంకర్ బీయింగ్ వచ్చేసి లోగన్. సో లోగన్ చనిపోయాడు కాబట్టి స్లోగా కొన్ని వేల సంవత్సరాల్లో వాళ్ళ టైం లైన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఎలాగో డిస్ట్రాయ్ అయింది కాబట్టి త్వరగా చేద్దామని చెప్పి పారాడాక్స్ అనుకుంటాడు. కానీ అక్కడ మిస్టర్ పారాడాక్స్ థింగ్స్ ఆ యూనివర్స్ లో నుంచి డెడ్పూల్ ని తీసుకొచ్చి మెయిన్ టైం లైన్ లో యాడ్ చేస్తే చాలా మంచిదని. ఇన్ఫాక్ట్ ఒకవేళ డెడ్పూల్ ఎంసీయూ టైం లైన్ లోకి వస్తే ఎలాంటి చేంజెస్ వస్తాయి అని చెప్పి వాళ్ళు చూపిస్తారు. అండ్ అప్పుడే డెడ్పూల్ చూస్తాడు థార్ తను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏడుస్తున్నాడని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థార్ 2 కాల్ బ్యాక్. అక్కడ కూడా లోకి చనిపోతుంటే థార్ ఇలాగే పట్టుకుని ఏడుస్తాడు. కానీ అది చూసినప్పుడు మిస్టర్ పారాడాక్స్ అంటాడు ఈ తర్వాత జరగబోయే మేజర్ ఇన్సిడెంట్ అని. సో మేబీ మరి అలాగే జరగకపోయినా ఫ్యూచర్ లో అవెంజర్స్ లెవెల్ థ్రెట్ వస్తుంది, దానికి డెడ్పూల్ ను కూడా యాడ్ చేస్తే మంచిదని చెప్పి మిస్టర్ పారాడాక్స్ అనుకుంటున్నాడు. అండ్ సి దీన్ని మరి ఇంత లాజికల్ గా చూడకుండా సింబాలిక్ గా చూడాలంటే యాక్చువల్లీ ఫాక్స్ యూనివర్స్ లో డెడ్పూల్ అండ్ తర్వాత వూల్వరిన్ వీళ్ళిద్దరూ చాలా పాపులర్ క్యారెక్టర్స్. సో వీళ్ళిద్దరిని ఎంసీయూ టైం లైన్ లోకి యాడ్ చేస్తే చాలా మంచిదని చెప్పి డిజ్నీ అనుకుంటున్నట్టు ఇక్కడ మనకి రీప్రజెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ డెడ్పూల్ అనుకుంటాడు తను చనిపోయాడు కాబట్టి తన ప్లేస్ లో ఇంకెవరినైనా పెడితే బాగుండిద్దని. సో అందుకే తను మల్టిపల్ టైమ్ లైన్స్ లో వెతుక్కుంటూ వెళ్తాడు. సో అక్కడ వచ్చిన వేరియంట్స్ క్యామియోస్ గురించి లాస్ట్ లో చెప్తాను. సో దెన్ కమ్స్ వూల్వరిన్. సో ఫైనలీ తనకు ఒక వూల్వరిన్ దొరుకుతాడు. బట్ తన పాస్ట్ కూడా
కూడా అంత మంచిగా ఏమీ లేదు. సో తన ప్రాబ్లం వచ్చేసి చార్ల్స్ ఎప్పుడు వద్దన్నా గానీ తన అందరినీ చంపుకుంటా వెళ్ళేవాడు. అండ్ ఇంకోటి ఒకరోజు తను అలాగే తాగుతా బార్ లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఎక్స్మెన్ టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. సో అందుకే వుల్వరిన్ అనుకుంటాడు తను అక్కడ ఉంటే వాళ్ళని కాపాడేవాడని. ఇంకా ఎప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకోమన్నా గానీ తను వేసుకునేవాడు కాదు. ఇన్ఫాక్ట్ మనం మెయిన్ మూవీస్ లో కూడా ఆ ఇన్సిడెంట్ చూసాము. సో ఇంకా అందుకే వాళ్ళ గుర్తుగా తను ఎప్పుడు ఆ కాస్ట్యూమ్ వేసుకునే ఉంటాడు. సో ఇంకా డెడ్పూల్ తను తీసుకెళ్లి పారాడాక్స్ కి చూపిస్తాడు. బట్ పారాడాక్స్ ఇదంతా కుదరదని చెప్పి వాళ్ళిద్దరిని ప్రూవ్ చేస్తాడు. అండ్ దెన్ వాళ్ళిద్దరు వైడ్ లోకి వస్తారు. అండ్ అక్కడ వాళ్ళు కెసెండ్రాని కలుస్తారు. సో యాక్చువల్లీ కామిక్స్ లో కూడా కెసెండ్రా వచ్చేసి సినిమాలో చెప్పినట్టే చార్ల్స్ ట్విన్ సిస్టర్. సో తన దగ్గర కూడా చార్ల్స్ దగ్గర ఉన్న అన్ని పవర్స్ ఉంటాయి, లైక్ టెలిపతి, సైకిక్ పవర్స్ ఇవన్నీ. అండ్ మీకు తెలిసింది ఇంతవరకు టీవీఏ ఏదైనా డిఫరెంట్ వేరియంట్ ఉంటే ప్రూవ్ చేసేవాళ్ళు. సో అలాగే తను పుట్టంగానే తనని ప్రూవ్ చేసేసి ఈ వాయిడ్ లో పడేశారు. సో తను ఇక్కడే పెరిగింది అండ్ తనకి ఇదే బాగా నచ్చింది. బికాస్ బయట అనుకో చార్ల్స్ వద్దంటాడు అండ్ మిగతా కొన్ని రూల్స్ మూలాన తన పవర్స్ అనేవి ఫుల్ గా వాడలేదు. బట్ అదే వాయిడ్ లో తన పవర్స్ తను కంప్లీట్ గా వాడుతుంది. ఒక రకంగా తన వాయిడ్ లో ఒక ప్లేస్ ని రూల్ చేస్తుంది. కానీ లేటర్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ కెసెండ్రాని ఓడిస్తారు. కానీ వుల్వరిన్ కెసెండ్రాని చంపేడు. బికాస్ చార్ల్స్ ఎప్పుడు అలా చేయొద్దు అంటున్నాడు కాబట్టి ఇంకా ఫైనలీ తన కోసం అని చెప్పి ఆగుతాడు. అందుకే ఇంకా కెసెండ్రా తన దగ్గర ఉన్న స్లింగ్ రింగ్ తీసుకుని వాళ్ళిద్దరిని 10005 అంటే డెడ్పూల్ ఉన్న మెయిన్ టైమ్ లైన్ లో పంపించింది. సో ఇక్కడ కెసెండ్రా దగ్గర ఫస్ట్ నుంచి స్లింగ్ రింగ్ ఉన్నా గానీ ఎప్పుడు వెళ్దాం అనుకోలేదు. బికాస్ ఆ రీజన్ ఆల్రెడీ చెప్పాను. కానీ కెసెండ్రాకి ఎప్పుడైతే తెలిసిందో దట్ మిస్టర్ పారాడాక్స్ టైమ్ లైన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక బాంబ్ లాంటిది తయారు చేశాడని. సో కెసెండ్రా అనుకుని తన పవర్స్ తో ఒక టైమ్ లైన్ ఏంటి అన్ని టైమ్ లైన్ ని డిస్ట్రాయ్ చేసేసి వాయిడ్ ఒక్కటే ఉంచాలని. ఒక రకంగా షీ వాంట్స్ టు రూల్ ఎవ్రీథింగ్. అండ్ అందుకే తను అక్కడ నుంచి బయటకు వస్తుంది. సో ఇది డైరెక్ట్ గా సీక్రెట్ వార్స్ కాల్ బ్యాక్. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే పక్కన డాక్టర్ డూమ్ ఫోటో ఉన్నది ఒక కామిక్ బుక్ ప్యానల్ కనపడింది చూడండి. ఆ కామిక్ లో కూడా డాక్టర్ డూమ్ ఇలాగే అన్ని డిస్ట్రాయ్ చేసి ఒక సెపరేట్ ప్లేస్ క్రియేట్ చేస్తాడు. అండ్ అక్కడికి అందరూ వచ్చి ఉంటారు. సో ఇక్కడ కెసెండ్రా కూడా ఇలాంటిది ఏదో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యిద్ది. సో అందుకే తను కూడా స్లింగ్ రింగ్ యూస్ చేసి ఆ టైమ్ లైన్ లోకి వస్తుంది. సో వీళ్ళిద్దరూ వెళ్ళి బాంబ్ ని ఆపే లోపలే కెసెండ్రా డెడ్పూల్ ఆర్మీ మొత్తాన్ని తెచ్చి వాళ్ళకి అగ్నెస్ట్ గా ఫైట్ చేపించిద్ది. అండ్ తనెళ్ళి తన పవర్స్ తో ఆ బాంబ్ యూస్ చేసి అన్ని టైమ్ లైన్స్ ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేసిద్ది. సో యా డెఫినెట్లీ ఇక్కడ ఫైట్ అదిరిపోయింది. ఆ ఫైట్ అయ్యాక వీళ్ళిద్దరూ వెళ్ళి పారాడాక్స్ ని ఎలా ఆపాలో అడిగితే మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ ఈ రెండిట్ల మూలన ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఎవరైనా మధ్యలో వెళ్ళి షార్ట్ సర్క్యూట్ చేస్తే మిషన్ ఆగిపోయింది అని చెప్తాడు. కానీ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ మూలన అలా చేసిన అతను చచ్చిపోతాడని. బట్ వీళ్ళు క్లైమాక్స్ లో ఇద్దరు వెళ్ళి ఆ పని చేస్తారు. సో ఇక్కడ ఒకరైతే చచ్చిపోయేవాళ్ళు, బట్ ఇక్కడ ఇద్దరు చేశారు. అండ్ ఇద్దరి దగ్గర రీజనరేటివ్ ఎబిలిటీ ఉంది కాబట్టి సో అందుకే ఇద్దరు బతికారు. అండ్ ఐ థింక్ ఇదే మోస్ట్ పాసిబుల్ లాజికల్ ఆన్సర్. అండ్ ఇలా చేయడం వలన కెసెండ్రా ఇంకో వైపు బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోయినట్టు చూపిస్తారు. సో ఇక్కడ డెఫినెట్లీ కెసెండ్రా చచ్చిపోయిందంటే వి కాంట్ సే. బికాస్ ఎక్స్మెన్ లాస్ట్ టైం లో కూడా జీన్ ఎలాగే ప్రొఫెసర్ ఎక్స్ ని చంపేసినప్పుడు తన కాన్షియస్నెస్ ని వేరే ఒక అతనిలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఇక్కడ ఆబ్వియస్లీ కెసెండ్రా కూడా అలాంటిది ఏదైనా చేసే ఉండొచ్చు. సో అందుకే డెఫినెట్లీ కెసెండ్రా చచ్చిపోయిందంటే చెప్పలేము. అండ్ దెన్ కమ్స్ హంటర్ B-15. సో తను డెఫినెట్లీ బయట ఉన్న డెడ్పూల్స్ అందరినీ ప్రూవ్ చేసే ఉండిద్ది. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్న ప్రైమ్ ఓజీ డెడ్పూల్ ను కూడా ప్రూవ్ చేయబోతుంటే పీటర్ వచ్చి ఆపుతాడు. సో తను చెప్పిద్ది డెడ్పూల్ ఏ ప్లాన్ అయితే వేశాడో అది వర్కౌట్ అయింది. అంటే పక్క యూనివర్స్ లో ఉన్న లోగన్ ఇక్కడికి తెచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్న యాంకర్ బిన్ లోగన్ చనిపోయినా గానీ తన ప్లేస్ లో వేరే లోగన్ రీప్లేస్ చేశాడు. ఇంకా అందుకే మోస్ట్లీ వీళ్ళ టైం లైన్ అనేది మళ్ళీ గ్రో అవుతుంది. అండ్ అలాగే డెడ్పూల్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు చూపించిన క్యామియోస్ అందరినీ మళ్ళీ వెనక్కి తెమ్మని. అంటే ఐ మీన్ తనతో పాటు వాయిడ్ లో ఫైట్ చేసిన వాళ్ళని వెనక్కి తెమ్మని. సో ఇంకా ఎలాగో క్యామియోస్ విషయానికి వచ్చాం కాబట్టి అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి వుల్వరిన్ వెతుక్కుంటా వెళ్ళినప్పుడు మనకు మల్టిపల్ వేరియంట్స్ ని చూపిస్తారు. లైక్ ఫస్ట్ వచ్చేసి కామిక్ యాక్యురేట్ వుల్వరిన్. సో కామిక్స్ లో వుల్వరిన్ డిస్క్రిప్షన్ ఇలాగే ఉంటది, తన హైట్ చాలా తక్కువని. సో ఇక్కడ అదే మనకి కామిక్ యాక్యురేట్ గా చూపించారు. అండ్ ఇంకా మనకి డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ వుల్వరిన్ చూపించారు. లైక్ ఐ ప్యాచ్ వుల్వరిన్, 100 వుల్వరిన్, ఓల్డ్ మ్యాన్ లోగన్, అండ్ అలాగే అన్కానీ ఎక్స్మెన్ ఇష్యూ నెంబర్ 251 లో క్రూసిఫైడ్ వుల్వరిన్ ని కూడా చూపించారు. బట్ దెన్ కమ్స్ ది బెస్ట్ వన్స్. సో కామిక్స్ లో బ్రౌన్ అండ్ బ్లాక్ ఇస్ వన్ ఆఫ్ ద ఓజీ వుల్వరిన్ సూట్. సో ఇక్కడ మనకు అదే చూపించారు, వేర్ వుల్వరిన్ బ్రౌన్ అండ్ బ్లాక్ సూట్ వేసుకున్నాడు అండ్ తను అక్కడ హల్క్ తో ఫైట్ చేస్తున్నాడు. సో నా హూ ఇస్ వుల్వరిన్ అనే వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండిద్ది దట్ వుల్వరిన్ ఫస్ట్ టైం హల్క్ కామిక్ బుక్ లో కనపడ్డాడు అండ్ తర్వాత కూడా చాలా సార్లు హల్క్ తో ఫైట్ చేస్తాడు. సో ఇక్కడ మనకు అదే డైరెక్ట్ రెఫరెన్స్ ఇచ్చారు. అండ్ దెన్ లాస్ట్ హెన్రీ క్యావెల్ వుల్వరిన్. సో చాలా సార్లు ఫ్యాన్స్ హెన్రీ క్యావెల్ ని యాజ్ అ వుల్వరిన్ లాగా క్యాస్ట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ అదే మనకు చూపించారు. బట్ ఐ రియలీ మిస్ డానియల్ రాడ్క్లిఫ్ వుల్వరిన్ ఆల్సో, బికాస్ హెన్రీ క్యావెల్ మెల్లేనే డానియల్ రాడ్క్లిఫ్ ని కూడా చాలా సార్లు ఫ్యాన్స్ వుల్వరిన్ లాగా క్యాస్ట్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ మధ్యలో రూమర్స్ కూడా వచ్చినాయి. సో మేబీ వీళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ మూవీ కోసం దాచుంచారు. Who knows? సో ఇవి వుల్వరిన్ క్యామియోస్. ఇన్ఫాక్ట్ మూవీలో వుల్వరిన్ వేరియంట్స్ లాగానే డెడ్పూల్ వేరియంట్స్ కూడా చూపించారు. అది కూడా 100 డెడ్పూల్ వేరియంట్స్ లైక్ లేడీ డెడ్పూల్, కిడ్ పూల్, బేబీ పూల్, జాంబీ, హెడ్, మెనీ మోర్. అండ్ నిజంగా చూపించిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలంటే ఒక డిఫరెంట్ వీడియో అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ లేడీ డెడ్పూల్ రోల్ ఇస్ ప్లేడ్ బై రాయన్ రెనాల్డ్స్ వైఫ్ బ్లేక్ లైవ్లీ. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ లో గాసిప్ గర్ల్ జోక్ కూడా బ్లేక్ లైవ్లీ కి రిలేటెడ్, బికాస్ గాసిప్ గర్ల్ అనే సిరీస్ లో బ్లేక్ లైవ్లీ యాక్ట్ చేసింది. అండ్ అలాగే కౌబాయ్ డెడ్పూల్ వాయిస్ వచ్చేసి మాథ్యూ మెకాయ్ ఇచ్చాడు. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ cameos.
లైక్ ఫస్ట్ వన్ జానీ. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం మనం అక్కడ క్రిస్ ఎవెన్స్ ని చూసినప్పుడు అందరూ క్యాప్టెన్ అమెరికా అనుకున్నాము డెడ్ పూల్ తో సహా, కానీ తను అవెంజర్స్ అసెంబల్ బదులు ఫ్లేమ్ ఆన్ అంటాడు. సో ఇక్కడ ఫెంటాస్టిక్ ఫ్లోర్ లో క్రిస్ ఎవెన్స్ జానీ లాగా యాక్ట్ చేశాడు. సో ఇక్కడ మనకు అదే సేమ్ క్యారెక్టర్ ని చూపించారు. అండ్ దెన్ మనకి పాత్ ఎక్స్మెన్ మూవీస్ లో ఉన్న విలన్స్ అందరిని చూపించారు. అండ్ ఇంకా వాయిడ్ లో ఇంకో 4 మెంబర్స్ ని కలుస్తారు, ఇన్ విచ్ ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రా. సో 2003 లో బెన్ అఫ్లిక్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన డేర్ డెవిల్ మూవీ ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో తినే ఎలక్ట్రా రోల్ ప్లే చేసింది. లేటర్ ఆన్ జెనిఫర్ గార్నర్ దే సోలో మూవీ కూడా రిలీజ్ అయింది ఎలక్ట్రా అనే పేరుతో. అండ్ అలాగే విజ్లీ యాక్ట్ చేసిన ఓజీ బ్లేడ్. సో 1998 టు ఎర్లీ 2000s 3 బ్లేడ్ మూవీస్ అనేవి రిలీజ్ అయినాయి. అండ్ అవన్నీ కూడా చాలా పాపులర్. అండ్ నవ్ యూ నో చాలా సార్లు బ్లేడ్ మూవీ తయారు చేద్దామని మార్వెల్ ట్రై చేసినా గానీ రైటింగ్ స్టేజ్ లో మూవీ చాలా సార్లు ఆగిపోయింది. ఇన్ఫాక్ట్ అందుకే ఈ మూవీలో బ్లేడ్ కూడా డైలాగ్ వేస్తాడు దట్ టిల్ నౌ ఒక బ్లేడే ఉన్నాడు అండ్ ఒక బ్లేడే ఉంటాడని. అండ్ దెన్ వి సీ గ్యాంబిట్. సో యాక్చువల్లీ చాలా సార్లు మార్వెల్ గ్యాంబిట్ అనే మూవీ తయారు చేస్తామని చెప్పి క్యాన్సిల్ చేశారు. సో ఇక్కడ అదే డైరెక్ట్ కాల్ బ్యాక్. ఇన్ఫాక్ట్ అందుకే మూవీలో పద్దాక అంటా ఉంటాడు దట్ నేను పుట్టక ముందే నన్ను ఇక్కడికి తెచ్చేశారు, నేను అందరినీ కాపాడదాం అనుకుంటే నన్ను ఆపేశారు అని అందుకే డైరెక్ట్ అంటా ఉంటాడు. అండ్ దెన్ ఆబ్వియస్లీ X-23 లారా. సో తన గురించి మన అందరికీ తెలిసిందే. సో వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్యామియోస్. సో లాస్ట్ లో డెడ్ పూల్ అడగడంతో వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఎవరి టైం లైన్ లోకి వాళ్ళని పంపించేశారు. అందుకే లారా మనకి మళ్ళీ ఇక్కడ కనపడింది. బట్ నౌ కమ్స్ ద మెయిన్ క్వశ్చన్, బికాస్ వి ఆల్ ఎక్స్పెక్టెడ్ దట్ 20th సెంచరీ డిజ్నీ అలాగో కొనేసుకుంది కాబట్టి ఈ మూవీలో మొత్తం రీసెట్ చేసి ఫ్రెష్ గా అంతా స్టార్ట్ చేస్తారని. కానీ దీనికి ఆపోజిట్ గా ఈ మూవీలో మళ్ళీ టైం లైన్ వీళ్ళు రెస్క్యూ చేశారు, అంటే దీన్ని గ్రో అవడానికి ఛాన్స్ ఇచ్చారు. సో మరి ఏంటి డిజ్నీ ఇక్కడ ప్యారలల్ గా ఇంకో టైం లైన్ పెడతదా, ఆర్ఎల్స్ ఏదైనా పెద్ద మూవీలో సెటప్ చేసి ఈ టైం లైన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి సీక్రెట్ వార్స్ లో సెటప్ చేసిద్దో చూడాలి. అండ్ ఐ థింక్ మోస్ట్లీ వీళ్ళు సీక్రెట్ వార్స్ కి సెటప్ చేస్తున్నారు దట్ ఈ మూవీలో ఏమో ఈ టైం లైన్ కాపాడుతున్నామని చెప్పాక సీక్రెట్ వార్స్ లో ఈ 2 టైం లైన్స్ కొలైడ్ అవుతున్నట్టు చూపిస్తారేమో. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా కెవిన్ ఫైగి కూడా అన్నాడు ఎక్స్మెన్ మూవీస్ అనేవి రాబోతున్నాయి అని. ఇన్ఫాక్ట్ రేపే కామిక్ కాన్ చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అవన్నిటి మీద వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ కమ్స్ పోస్ట్ క్రెడిట్ సీన్. సో పోస్ట్ క్రెడిట్ సీన్ పెద్ద వాల్యుబుల్ కాదు, బికాజ్ లాస్ట్ లో డెడ్ పూల్ జానీ అన్నది నిజమే అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాడు. బికాజ్ మూవీ మొత్తం జానీ అలా ఏమీ అనలేదు, డెడ్ పూల్ కావాలని చెప్పి కెసండ్రా చేతుల్లో జానీని చంపించేశాడని చెప్పి చూపిస్తా ఉంటారు. బట్ తను నిజమే చెప్పాడని చెప్పి చూపించారు. సో ఇదంతా ఓవరాల్ కెప్టెన్ అమెరికా లాగా క్రిస్ ఎవెన్స్ ప్లే చేసినప్పుడు పద్దాక కెప్టెన్ అమెరికా లాంగ్వేజ్ అంటా ఉంటాడు, బికాస్ కెప్టెన్ అమెరికా ఎప్పుడు ఇలా మాట్లాడు కాబట్టి. కానీ అదే క్రిస్ ఎవెన్స్ జానీగా ప్లే చేసినప్పుడు ఇలాగే దారుణంగా మాట్లాడతాడు. సో ఓవరాల్ ఎంసీయూలో తనతో ఇలా మాట్లాడించడం కెప్టెన్ అమెరికా మీద జోక్ ఇది. సో ఓవరాల్ ఐ థింక్ నేను అన్ని కవర్ చేశాను. ఇంకేదైనా నేను మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.